ఓం నమో వెంకటేశాయ. భక్తవర్యులకు నా నమస్కారాలు. స్వీయ రచన విమల దివ్యనామ వెంకటేశ. ద్విశతి కావ్యమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన. ఆ కడిది బలము చూపు కటి హస్తమును చూచి, కడిది బలము చూపు కటి హస్తమును చూచి, పడచు కన్యలెల్ల భావమందు వలపు మిగుల గొనిరి వనమాలి గోవింద విమల దివ్యనామ వెంకటేశ. విమల దివ్యనామ వెంకటేశ. స్వామి, ఓ విమల దివ్యనామ వెంకటేశ, నీ యొక్క కడిది బలము, నడుమి యొక్క బలము చూపిస్తూ ఆ కటి హస్తమును చూసి, పడచు కన్నెలల్లా భావమందు వలపు మీకుల గొనిరి ఓ వనమాలి గోవింద. కడిది బలము అంటే స్వామివారి యొక్క ఆ నడుము బలము అని అర్థం. ఆ కడిది బలము యొక్క ఆ శక్తి ఏమిటో, ఆ విగ్రహ సౌష్ఠవం ఏమిటో, అదంతా కూడా ఎంతో ఆకర్షణీయమైన శక్తి గలవాడు, దేహ పుష్టి గలవాడు అని చెప్పి ఆ కడిది బలము చూపు కటిహస్తము. ఈ కటిహస్తము అంటే స్వామివారు నడుము మీద ఇలా చెయ్యి పెట్టుకొని, ఇలా ఒక చెయ్యి ముందుకు ఇలా వరద హస్తాన్ని లేదా అభయహస్తాన్ని ఇలా మనకు చూపిస్తూ ఉన్నట్టుగా కనిపించే, తిలకింపజేసే ఆ స్వామివారి దివ్య దర్శనములో ఆ కడిది బలము చూపు కటి హస్తమును చూసి భక్తురాండ్లైనటువంటి వలపు మిగుల కొనిది ఎవరు? పడచు కన్యలు. పడచు కన్యలల్లా ఎంతో ప్రేమతో మోహితులైపోయి స్వామి యొక్క ఆ కడిది బలము చూపే కటి హస్తములో ఉన్న ఆ సొగసు, ఆ సౌష్ఠవము, ఆ కనుల ముందు కనిపించు కమనీయ రూపానికి ఈ పడచు కన్యలల్లా అంటే ఆ భక్తురాళ్ళంతా కూడా వలపు మిగుల కొనిరి అంటే ఒక మోహితులైపోయి, స్వామికి ఆకర్షితులైపోయి, స్వామిని చెందాలి, స్వామిని చేరుకోవాలి, స్వామిని సొంతం చేసుకోవాలి అనేటువంటి భావమందు భక్తురాళ్ళంతా కూడా పిల్లన గ్రోవిని మోగిస్తూ కృష్ణ భగవానుడు 16,000 మంది గోపికలను ఆ విధంగా ఆకర్షించినట్లే కడిది బలము చూపు కటిహస్తము చూచి పడచు కన్నెలల్లా భావమందు ఎంతో వలపు మిగుల కొనిరి, ఎంతో ప్రేమను పొందిరి ఆ వనమాలి గోవిందుని పట్ల. స్వామి, అంత విశేషమైన, శక్తివంతమైన, కమనీయమైన, కనుల ముందు కమనీయ రూపం కలిగిన నీ యొక్క ఆ కటిహస్తము ఎంతో గొప్పది. మరి నీవు చూపిస్తూ ఉన్నటువంటి ఆ అభయహస్తము ఎంతో విశేషమైనది. అశేష భక్తావళి అందరినీ ఆకర్షించే ఆ శక్తి, ఆ స్వరూపం స్వామివారిలో ఎంతో విశేషమైనది కదా. మరి ఆ రకంగా స్వామివారి పట్ల ఆకర్షితులైనటువంటి వాళ్ళలో మరి భేదభావరహిత బీబి నాంచారమ్మ, ఈ బీబి నాంచారమ్మ కూడా ఆ కటిహస్తం యొక్క ఆ సొగసును చూసి, ఆ కడిది బలము చూపించే కటిహస్తంలో ఉన్న ఆ సొగసును, స్వామివారి యొక్క రూప లావణ్యాలను చూసి భేదభావరహిత బీబి నాంచారమ్మ పట్టుబట్టి నీదు పత్ని అయ్యే, పట్టుబట్టి నీదు పత్ని అయ్యే, మానవతకు నద్ది
మాన్యము గోవింద విమల దివ్యనామ వెంకటేశ. అట్లా భేదభావరహితం స్వామివారి ప్రేమను, స్వామివారిని చెందాలి అనేటువంటి ఆ భక్తి చాలు. దానికి హిందూ అని, ముస్లిం అని, మతం అని ఇవన్నీ ఈ భేదరహిత భావం అంటే భక్తి భావము. ఆ భక్తి భావము పెంచుకున్న బీబీ నాంచారమ్మ కూడా హిందేతర స్త్రీ, హిందేతర కన్య. ఆ బీబీ నాంచారమ్మ ఢిల్లీ సుల్తాన్ కూతురు. ఆ స్వామి పట్ల ఎంతో ఆకర్షితురాలై స్వామిని చేరుకోవాలని భక్తి పారవశ్యముతో ఏమైనా సరే ఆ స్వామిని సొంతం చేసుకోవాలా, స్వామిని పట్టుదలతో తనను భర్తనుగా చేసుకోవాలా అనేటువంటి ఆ యొక్క వలపును, ఆ యొక్క మోహాన్ని పెంచుకొని పట్టుబట్టి స్వామి యొక్క పత్ని అయినది కదా, అర్ధాంగి అయినది కదా. మరి ఇదంతా కూడా స్వామి ఎలా ఆమెను గ్రహించాడంటే, అంత దూరము నుంచి ఆమెను బీబీ నాంచారమ్మను మరి స్వామివారే రప్పించుకోగలిగినారు. ఆ రకంగా పెళ్ళాడి ఆమెకు భర్త అయి ఆ రకంగా మానవత్వాన్ని చాటుకున్న ప్రేమమూర్తి విమల దివ్యనామ వెంకటేశ్వరుడు స్వామి. నిర్మలమైన దివ్యనామం కలిగిన సర్వ పాపములను ప్రక్షాళనం గావించే ఓ శ్రీ వెంకటేశ, నిన్ను ఎవరు ఆకాంక్షించినా, ఎవరు కోరుకున్నా త్రికరణ శుద్ధిపూర్వకంగా నీ యందు మనసు నిలిపి ఆ రక మనసావాచ కర్మణ చేరుకోవాలన్న తపనున్న వారికి నువ్వు తప్పకుండా చెందుతావు అనేదానికి బీబీ నాంచారమ్మకు మరి నీవు భర్తగాను, నీకు పత్నిగాను మీ యొక్క అనుబంధాన్ని తెలియజేసే ఆ ఘట్టం ఎంతో విశేషమైనది. గోవింద గోవింద. భక్తవర్యులారా, ఈ వీడియో మీరు ఆలకించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. మీ అమూల్యమైన భక్తి భావాన్ని, అభిప్రాయాన్ని పంచుకోవలసిందిగా నా మనవి. ఇట్లో తెలుగు కల్లం సాహితీ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, రసానంద కవిరాజా డాక్టర్ చిన్నావల వెంకట రాజారెడ్డి, కర్నూలు. ధన్యవాదాలు. గోవింద గోవింద.